హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులోల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఆర్ఆర్బీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఏవైతే జేఈ సంబంధించి అలాగే డిఎంఎస్ అలాగే సిఎంఏ అండ్ సిఎస్ అండ్ ఆర్ఎంఎస్ సంబంధించినటువంటి వేరియస్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మనకు అంటే సిబిటి 1 రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. టైర్ 1 రిజల్ట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి ఎగ్జామినేషన్ రాశారో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి మనకు ఆర్ఆర్బీ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 3 2024 అండి. వేరియస్ పోస్టెస్ అయినటువంటి జేఈ డిఎంఎస్ అండ్ సిఎంఏ సిఎస్ అండ్ ఎంఎస్ సంబంధించినటువంటి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఫస్ట్ 1 రిజల్ట్ అనేది మనకు అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే బేసిక్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి 1 కండక్టెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 16/12/2024 నుంచి 18/12/2024 వరకు అయితే మనకు వేరియస్ ఆర్ఆర్బీ పోస్టెస్ అనేది ఆర్ఆర్బీ నుంచి అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు వీటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు వచ్చేసి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ bearing the following roll numbers in 15 digit aggregated and ascending order, not in a order of merit, in horizontally have provisionally shortlisted appear for the second stage అండి. ఇందులో ఎట్లా వచ్చిందంటే మెరిట్ వచ్చేసి ఎట్లా తీస్తారంటే హారిజెంటల్లీ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్ట్ ఫర్ ది అపియర్ ఫర్ ది సెకండ్ స్టేజ్కి అయితే మనకు ప్రొవిజనల్గా అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి అరేంజ్మెంట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఉంటుందండి. అండ్ స్టేజ్ ఆఫ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ సిబిటి 2కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్ అండ్ పర్ఫార్మెన్సెస్ అండి. ద క్యాండిడేట్ స్కోరింగ్ ద మార్క్స్ అబౌవ్ ద ఈక్వల్ కట్ ఆఫ్ మార్క్స్ దేర్ ఎలిజిబిలిటీ పర్ఫార్మెన్స్ కేటగిరీస్ సిబిటి 1 విల్ బీ కన్సిడర్డ్ బై ద ఓన్లీ అగెన్స్ట్ దేర్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైయింగ్ కేటగిరీస్ డ్యూరింగ్ ద ఫైనల్ షార్ట్ లిస్టింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ మెరిట్ లిస్ట్లో పర్ఫామ్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి మనకు అంటే స్టేజ్ 2 ఎగ్జామినేషన్ రాయడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఎలిజిబుల్ ప్రిఫరెన్స్ కేటగిరీస్ ఫర్ సిబిటి 1 విల్ బి కన్సిడర్ ఓన్లీ అగెన్స్ట్ దేర్ ఎలిజిబుల్ క్వాలిఫైయింగ్ కేటగిరీస్ డ్యూరింగ్ ద ఫైనల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ డీవీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో సిబిటి 2 సంబంధించి ఫర్ వేరియస్ పోస్టెస్ అయినటువంటి జేఈ డిఎంఎస్ సిఎంఏ అండ్ సిఎస్ అండ్ ఎంఎస్ అగెన్స్ట్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 3 2024 ఫర్ ది ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ సూన్ అండి. అండ్ ద డేట్ విల్ బీ నోటిఫైడ్ డ్యూ టు కోర్స్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ సిబిటికి సంబంధించినటువంటి తేదీలు త్వరలో ప్రకటిస్తామని కూడా ఆర్ఆర్బీకి సంబంధించి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్స్ కూడా మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ యొక్క ఇండివిజువల్ లాగిన్ ఆధారంగా ఆర్ఆర్బీ పోర్టల్లో సైట్స్ అయితే ఉంటాయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి 23/2024 వరకు అయితే మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అండ్ వీటికి సంబంధించినటువంటి ఏవైతే కీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అవి కూడా చెక్ చేసుకోవచ్చండి క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా చెక్ చేసుకోండి. ఇక రూల్ నెంబర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే కావడం జరుగుతుందని చూసుకోవచ్చు. పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ సెలెక్ట్ అయ్యారంటే చూసుకోవచ్చు. మనకు టోటల్గా వచ్చేసి మనకు దాదాపుగా 8,879 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు క్లియర్గా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ వచ్చేసి 8,879 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది ఫర్ సిబిటి 2 ఎగ్జామినేషన్కి. మనకు సిబిటి 2 స్టేజ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే త్వరలోనే వీటికి సంబంధించినటువంటి డేట్స్ అనేవి అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వచ్చేసి సెకండ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.